భారతదేశ ప్రధానమంత్రిగా ఈ రోజుకు 4399 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అత్యధిక కాలం ఒక కంటిన్యూషన్లో భారత ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు నిన్న నెహ్రూ గారి రికార్డు బ్రేక్ చేస్తూ సమన్ చేశాడు. ఇవాళ బ్రేక్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో భారతదేశంలో అన్ని దగ్గర నరేంద్ర మోడీ గారి పేరు మీద అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ ఇందూరు ధార్మిక సెల్ ఏదైతే ఉందో ధార్మిక సెల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వినాయకుడి టెంపుల్లో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి మేమందరం కూడా పాల్గొన్నాం. నరేంద్ర మోడీ గారికి ఈ దేశాన్ని ఇంకా మంచిగా ఇంకా దశాబ్దం కన్నా మీద దశాబ్దాల కాలం పరిపాలించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ వారి నాయకత్వంలోనే భారతీయులందరూ కూడా సుఖ సంతోషాలతో రక్షణ పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని చెప్పి ఆశిస్తూ, ఎందుకంటే ఈ 4399 రోజులలో చిన్న అవినీతి ఆరోపణ లేకుండా నిత్యం కూడా ఈ భారతదేశం కోసం భారత్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక దిక్కు అభివృద్ధి, రెండో దిక్కు సురక్షత అన్నీ కూడా నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపరిచే విధంగా నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని అలాగే మంచి ఆరోగ్యాన్ని దాంతోపాటు ఈ భారతదేశానికి ఎన్ని విఘ్నాలు వచ్చినా ఆ విఘ్నాలు కూడా తొలగాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమం నుండి వచ్చిన ధార్మిక సెల్ వారికి అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు నరేంద్ర మోడీ అభిమానులకు భారతీయులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా గుళ్ళల్లో కూడా ఇందూరు జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క మనసులలో నరేంద్ర మోడీ ఉన్న ప్రేమకు జిల్లా భారతీయ జనతా పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.